బ్లాక్ మార్కెట్ కు యూరియా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. యూరియా లభ్యత సరఫరాపై సీఎస్ డీజీపీ విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత సరఫరాపై ఆరా తీశారు చంద్రబాబు. అటు యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, వ్యవసాయేతర అవసరాలకు సంబంధించి యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత సరఫరా పైన సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ అలాగే విజిలెన్స్ అధికారులతోటి సమీక్షను నిర్వహించారు. జిల్లాల వారీగా ఎరువులు లభ్యత అలాగే సరఫరా వివరాలకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విజిలెన్స్ తనిఖీలు అనేవి ముమ్మరంగా చేపట్టాలని కూడా అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే యూరియా ఎరువులు స్టాక్ చెకింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చెకింగ్ చేపట్టాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ ద్వారా ఎంతమందికి ఎరువులు సరఫరా జరుగుతుందో అనే వివరాలను కూడా సీఎం అడిగి అధికారుల నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్కెట్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలాగా చూడాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలనే విషయాన్ని అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో అధికారులకు సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియాకి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఎరువుల లభ్యతకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచే చెకింగ్ పాయింట్స్ తో పాటుగా ఈ ఎరువుల లభ్యత పైన కూడా విజిలెన్స్ చర్యలు చేపట్టనుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.